ప్రాణం తీసిన హైడ్రా ఇల్లు కూల్చేస్తారన్న భయంతో ఉరేసుకున్న వృద్ధ మహిళ. కూకట్పల్లి యాదవ బస్తీలో విషాదం. కుమార్తెలకు కట్టంగా ఇచ్చిన ఇండ్లు హైడ్రా కూల్చివేస్తున్న ఆందోళన, ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఏం దుర్మార్గం రా మీది. మీరు అధికారంలోకి వస్తే పేద ప్రజలకు 10 రూపాయలు పనిచేయాలి, చేతనైతే చెయ్యాలి, లేకపోతే మూసుకొని ఊసోవాలి. అది గతంలో కేసీఆర్ ఏమి ఇచ్చాడో గదే ఇవ్వాలి. అంతేగాని ఈ పాపం వీళ్ళని ఇట్లా చంపితే ఏమొస్తుంది చెప్పురు మీకు. చూడు, హైడ్రా కూల్చివేతలతో సామాన్యుడు బెంబెలెత్తిపోతా ఉన్నాడు. ఎక్కడ తన గూడు కూలిపోతుందోనని వణికిపోతా ఉన్నాడు. ఈ ఆందోళన నేపథ్యంలో కూకట్పల్లిలో ఓ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలకు భయపడి ఓ వృద్ధ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన హత్య అంటూ స్థానికులు మండిపడతా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎవరికి పుట్టిన హైడ్రా, ఎవరికి పుట్టిన సర్కార్ రా ఇదంతా? గిట్ల పేదోళ్ళని చంపుతాది. ఎంతమంది చంపుతావు చెప్పు నువ్వు? ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు? ఎంతమందికి ఇల్లు లేకుండా చేస్తావు, గూడు లేకుండా చేస్తావు, వాళ్ళకి బోధరకు కూడా చేస్తావు? ఎంతమంది ఉసురు పోసుకుంటావు నువ్వు? మళ్ళీ ఇట్లా పెడితే ఈ చనిపోతే ఇక సిగ్గు లేకుండా ఇంకా సిగ్గు లేకుండా ఏమంటాడంట, ఇక చూడు లింక్ పెట్టినావా, ఇగో ఇది ఫేకు, నిజం కాదు ఇది ఫేక్ అని చెప్పేసి ఇగో ఇట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక హ్యాండిల్లో, ఎవరిది ఈ హ్యాండిల్ అసలు? ఏదో ప్రైవేట్ హ్యాండిల్. ఈ హ్యాండిల్లో అన్ని ఫేక్ ఇది అని చెప్పేసి ఇగో జనం మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోలనే ఫేక్ అని పెట్టిరు. ఇక చూడు, ఫేక్ అని పెట్టి జనాన్ని మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం. మీరు ఇదే ఫేక్ అని చెప్పేసి మీరు ఓరికి కావాలంటే ఆడికి. బుచ్చమ్మ ఆత్మహత్యపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కూకట్పల్లిలోని చెరువు సమీపంలో ఉంటున్న బుచ్చమ్మ కూతుర్లకు కట్నం కింద ఇల్లు ఇచ్చింది. కూల్చివేతల్లో భాగంగా తమ ఇల్లును కూల్చేస్తారన్న భయంతో తల్లిని ప్రశ్నించగా మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. దీనికి హైడ్రా సంబంధం లేదని రంగనాథ్ వివరించాడంట. నువ్వు కూల్చేస్తా అని చెప్పకపోతే, నువ్వు నోటీసులు ఇవ్వకపోతే గావేం చచ్చిపోతుందా? పోయి ఆ కుటుంబం కాడిపోయి గదే మాట చెప్పి ఏమైనా భయపెట్టించో ఇంత ఇచ్చితే తప్ప వాళ్ళు చెప్పరు. సంపూరి ఇంకెంతమంది చంపుతారు? సంపూరి ఇట్లా చనిపోతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ భయపడి చనిపోతూ ఉన్నారు. కానీ మంత్రి గారి మాట మంచిగా నిండుగా 100 ఏళ్ళు బతకాలి, మనం చచ్చిపోవాలని కోరుకోవద్దు.